Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 26, verse 5. నేటి దినము మన ధ్యానము కొరకు లేవియ కాండము 26వ అధ్యాయం 5వ వచనం నుంచి ఈ వాగ్దానం తీసుకోబడింది. You shall eat your bread to the full and dwell in your land safely. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. Leviticus 26:5 is a promise from God to the Israelites. లేవియ కాండము 26వ అధ్యాయము ఈ 5వ వచనము అది ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు చేసిన వాగ్దానం. God is assuring them of continuous provision and security. దేవుడు వారికి సంరక్షణ అలాగే సకల ఏర్పాట్లు ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు. If they obey his commands, ఆయన ఆజ్ఞలకు వారు లోబడితే, so it is very conditional. అంటే ఇది ఒక షరతుతో ఉంది. This verse paints a picture of overflowing abundance. ఈ వాక్యము సమృద్ధి అయిన ఆశీర్వాదం కుమ్మరించబడ్డం చూస్తున్నాం. Where the cycle of harvest is so bountiful that each season of work seamlessly flows into the next. That is, today the harvest comes. Surely there will be reminder till the next harvest comes. అంటే అక్కడ ఆ పంట పండే విషయంలో అది సంవత్సరం అంతా కూడా ఇప్పుడు మనకి పంట పండిన తర్వాత మిగిలినది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కోసుకోవడానికి ఉంటుంది. So it is a seamless flow of supply. అంటే అది నిరంతరము ఉండే సదుపాయము. The people would experience such prosperity that the grain threshing would extend until the grape harvest. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి పంట వారు కోయుచున్నారు అంటే వారు the grain threshing, ధాన్యం ఏదైతే వాళ్ళు దుల్లగొడుతూ ఉంటారో అక్కడ నుంచి గో అప్ టు గ్రేప్ హార్వెస్ట్, అది ద్రాక్షారసము వారు రసాన్ని తీసుకునేంత వరకు కూడా. అండ్ ద గ్రేప్ హార్వెస్ట్ వుడ్ లాస్ట్ అంటిల్ ఇట్ ఇస్ ద టైమ్ టు ప్లాంట్ అగైన్. మళ్ళీ ఆ ద్రాక్ష రసము కోత అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని నాటే సమయం వరకు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? ఇన్ వన్ వర్డ్, the supply of God will not have any break. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేవుని యొక్క సదుపాయం ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడ కూడా ఆగేది ఉండదు. Continually he will supply. అది నిరంతరము ఆయన సదుపాయం ఉంటుంది. This imagery speaks of the unbroken provision of the Lord. ఇక్కడ ఉన్న ఈ చిత్రము మనకి ఏమి చూపిస్తుంది అంటే దేవుని యొక్క నిరంతర సదుపాయము అక్కడ ఎక్కడ కూడా ఆగేది లేదు. There is no lack or fear of shortage. ఎక్కడ కూడా అక్కర లేమి ఉండదు, అంతేకాకుండా తక్కువ అయ్యేది కూడా ఉండదు. See that phrase there in verse 5. ఇక్కడ 5వ వచనంలో ఉన్న మాట చూడండి. You will eat all the food you want. మీరు తృప్తిగా భుజించి. It emphasizes the satisfaction and plenty. అక్కడ అది సమృద్ధిగా ఉండడం చూపిస్తుంది, తృప్తి పడడం కూడా చూపిస్తుంది. Though you are satisfied, plenty means still it will be there. మీరు తృప్తి చెందిన తర్వాత కూడా సమృద్ధిగా ఉంది అంటే ఏంటంటే ఇంకా మన కోసం ఉన్నట్లే. Not only that, అంతేకాదు, you will live in safety in your land. మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. That highlights the peace and security that comes from God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదములో నుంచి మనం పొందుకునే సమాధానము, సంరక్షణ, ఆ యొక్క వాగ్దానం చూస్తూ ఉన్నాం. This verse not only speaks to material provision, ఈ వాక్యము ఈ భౌతికపరమైన వస్తుపరమైన ఆశీర్వాదములే కాదు, but also it points to a broader sense of well-being and stability that comes from living in harmony with God's will. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సమృద్ధిలో మనం ఎలా జీవించగలమో అది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. It is giving peace and security. అక్కడ సమాధానం పొందుకుంటున్నాం, సంరక్షణ కూడా పొందుకుంటున్నాం. In some of the countries, కొన్ని దేశాలలో they will have wonderful security. అక్కడ అద్భుతమైన కాపుదల ఉంటుంది, సంరక్షణ ఉంటుంది. Nobody will come from outside. ఎవరు కూడా బయట నుంచి రాలేరు. But there won't be peace within themselves. కానీ దేశము లోపల సమాధానమే ఉండదు. There is no oneness between one person and the other. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సమాధానమే ఉండదు, ఐక్యతే ఉండదు. Some people they will not have peace within themselves. కొంతమందికి వారిలోనే సమాధానం ఉండదు. So peace is different, security is different. అందుకని సమాధానం
సమాధానము వేరు, సంరక్షణ వేరు. God is providing plentiful of peace and security. దేవుడు ఎంతో సమృద్ధిగా సమాధానము, సంరక్షణ ఆయన ఇస్తున్నాడు. So this promise was given to the Israelites during their journey in the wilderness as a part of the covenant God made with them. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి ఏ నిబంధన అయితే చేసినాడో ఆ నిబంధనకి అనుకూలంగా వీరి యొక్క అరణ్యపు యాత్రలో ఆయన చేసిన వాగ్దానం ఇది. They were preparing to enter into the promised land. వారు వాగ్దానపు దేశంలో ప్రవేశించడానికి It is సిద్ధపడుతున్నారు. a place described as flowing with milk and honey. ఆ దేశం గురించి ఏమని చెప్పబడింది? అక్కడ అది పాలు తేనెలు ప్రవహించు దేశము It అని. is a land of abundance. అంటే అక్కడ సమృద్ధి అయిన దేశము. However, అయినప్పటికీ this abundance was not automatic. ఈ సమృద్ధి అనేది అది ఉన్నట్టుగా వచ్చేసేది కాదు. It was conditional upon their obedience to God's laws. దేవుని యొక్క ఆజ్ఞలకు వారు విధేయత చూపిస్తేనే అన్న షరతు కూడా అక్కడ ఉంది. The Israelites had experienced God's miraculous provision in the wilderness. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఏర్పాటును వారు అనుభవించారు. Such as manna from heaven and water from the rock. ఉదాహరణకి పైనుండి వచ్చిన మన్నా ఏంటి, బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగినారు. But the promised land required a different kind of trust. అయితే ఈ వాగ్దానపు దేశము వారి నుండి ఇంకా వేరైన నమ్మకము కోరుతూ ఉండింది. That is a trust in God's ongoing provision through the land. అంటే ఆ దేశంలో వారు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు, లేకపోతే దేవుడు వారికి ఇస్తాడు అన్న నమ్మకం ఉండాలి. And agricultural was central to their livelihood. వారు ఈ వ్యవసాయం చేయడం అనేది వారి జీవనోపాధికి చాలా ముఖ్యమైనది. And the cycles of planting and harvest were crucial to their survival. వారు నాటు వేయడము, దాని తర్వాత పంట కోయడము, ఈ కాలాలు ఎలా జరుగుతూ ఉంటాయో అవి చాలా ప్రాముఖ్యమైనవి. And this verse reassured them that faithful obedience would result in not only just enough but more than enough. ఈ వచనంలో ఉన్న వాగ్దానము వాళ్ళకి ఎటువంటి నిశ్చయితనిచ్చింది అంటే దేవుడు ఇచ్చేది అది సరిపోవడమే కాదు, సమృద్ధిగా ఇవ్వబడుతుంది. And that means every season flowing smoothly into the next without interruption. దాని అర్థం ఏంటంటే ప్రతి కాలము కూడా దాని పంట ఇచ్చి దాని తర్వాత కాలంలోని కూడా ఎటువంటి అంతరాయం లేకుండా వారు కొనసాగగలుగుతారు. It was a promise of God's faithfulness to meet their needs abundantly as they followed his ways. దేవుని యొక్క మార్గములలో వారు నడుచుకున్నప్పుడు వారి అవసరతలన్నీ కూడా సమృద్ధిగా తీర్చబడతాయి అన్న వాగ్దానం ఇది. So this verse highlights God's desire to bless his people with not only spiritual but also physical abundance. ఆత్మీయమైన ఆశీర్వాదములే కాకుండా భౌతికపరమైన ఆ సమృద్ధితోటి దేవుడు వారిని దీవిస్తాడు అన్నదే ఈ వచనము నొక్కి చూపిస్తుంది. It demonstrates that God is intimately involved in the daily lives of his people. ఇది ఏం చూపిస్తుందంటే దేవుడు తన ప్రజల యొక్క జీవితాలలో ఎంతో సన్నిహితంగా జోక్యం చేసుకుంటున్నాడు. And he want to care about their needs for food, safety and peace. ఆహారము కోసము కానీ, సంరక్షణ కోసం కానీ, సమాధానం కోసం కానీ ఎట్టి అక్కర వారు కలిగి ఉన్నారో అది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. So the promise of ongoing provision shows that God's blessings are comprehensive, encompassing all aspects of life. Wherever you are, the blessings will be there. నిరంతరము పొందుకునే ఆశీర్వాదములు అంటే దేవుని యొక్క ప్రేమ అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది అని, అది మనకి సరిపడేంత సమృద్ధిగా ఉండేది అని మనం ఇక్కడ So చూస్తున్నాం. this verse also illustrates the principles of God's blessings are tied up to our obedience. మన విధేయతకే దేవుని యొక్క ఆశీర్వాదములు కూడా జత చేయబడి ఉన్నాయి అన్న ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ వాక్యం So చూపిస్తుంది. it is not good behavior earning some rewards. ఇదేదో మనము మంచిగా ప్రవర్తిస్తే దానికి ప్రతిఫలం కొనుక్కుంటామని కాదు. Oh, but you have to live in a way that aligns with God's design. మనము ఎలాగ జీవించాలి అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం జీవించేటట్టుగా ఉండాలి. When the people followed God's commands, ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నారో then they positioned themselves to receive his full blessings. అప్పుడు దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదములు పొందుకోవడానికి వారు నిలవబడగలిగినారు. That is where this provision and protection comes. అక్కడే ఈ సమృద్ధి సంరక్షణ వస్తుంది. So this verse uses vivid agricultural imagery.
ఇక్కడంతా కూడా వ్యవసాయం గురించిన అనేకమైన సంఘటనలు ఉదాహరణగా చెప్పబడ్డాయి. So, and using that agricultural example, God is conveying the message of continuous blessing. ఆ వ్యవసాయపు యొక్క ఉదాహరణలు చెబుతూనే దేవుడు ఆ నిరంతర సదుపాయం గురించి వివరిస్తున్నాడు. He is talking about threshing. ఆయన ద్రాక్ష పండ్ల No, threshing. ఆయన అక్కడ ధాన్యం దొల్లగొట్టడం, ధాన్యము దుల్లగొట్టడం గురించి మాట్లాడుతున్నాడు. కళ్ళంలో. కళ్ళెములో అండ్ ఆల్సో ద గ్రేప్ హార్వెస్ట్, ఆ ద్రాక్ష పండ్లు దానిని పంట కోయడం గురించి చెప్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో ప్లాంటింగ్. అంతేకాకుండా పొలము నాట్లు వేయడం So చెప్తున్నాడు. these are all a cyclic process, in the agriculture. ఇవన్నీ కూడా వ్యవసాయంలో ఏ కాలంలో ఎలాగ నాటాలో ఆ కాలానుసారంగా జరిగే ప్రక్రియలు ఇవి. So what does it mean? దాని అర్థం ఏంటి? From one season to the other season to the third season means it is continuously it is going on. ఒక కాలం తర్వాత ఇంకో కాలం, ఈ కాలం అయిపోయిన తర్వాత ఇంకొక కాలం, అంటే అలాగా ఎడతెగకుండా నిరంతరంగా జరుగుతుంది. And also it is written that you will eat all the food you want. ఇక్కడ మీరు తృప్తిగా భుజించి అని కూడా రాయబడి ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? In English, all the food you want means whatever you want, God will provide. ఇంగ్లీష్ లో మీరు అన్ని భుజిస్తారు అన్నది, అంటే మీకు ఏది కావాలో అది భుజిస్తారు. So that speaks of the sufficiency and overflowing provision. అంటే దేవుడు అది సమృద్ధి అయిన, అంటే అది గిన్ని పొంగి పొర్లే అంత ఆశీర్వాదం గురించి చెప్తుంది. And also wonderful security and safety in that land. అద్భుతమైన సంరక్షణ, నిర్భయంగా ఉండే పరిస్థితి గురించి చెప్తుంది. You need not bother about any external threats or enemies. బయట నుంచి శత్రువుల నుంచి వచ్చే ఏ అపాయం గురించి కూడా భయపడాల్సిన పని లేదు. But the structure of this verse builds on that conditional if. అయితే ఈ వచనం కనుక ఈ వాగ్దానం గురించి చూసినప్పుడు ఒక షరతు మీద ఆధారపడి ఉంది. So these blessings are directly linked with the people's faithfulness or obedience to God. అంటే ఈ ఆశీర్వాదములు అన్నీ కూడా ఈ ప్రజలు దేవుని పక్షంగా ఎటువంటి విధేయత కలిగి ఉంటారో, ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటారో దాన్ని బట్టే ఉంటుంది. So how can we translate these truths to today's Christian? ఈ సత్యాలన్నీ కూడా నేటి దినము క్రైస్తవులమైన మన జీవితాలు ఎలాగ అన్వయించుకోవాలి? God is our provider who cares deeply about our needs. దేవుడు మన అవసరతలు, అక్కర గురించి ఎంతో పట్టింపు కలిగి అన్ని ఆయనే మనకు ప్రసాదిస్తాడు. While most of us may not work in agriculture or may not associate with agricultural terms, మనలో చాలా మంది ఈ వ్యవసాయంలో పనిచేస్తూ ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ మాటలు మనం పోల్చుకోలేకపోవచ్చు కానీ the meaning is same. దాని అర్థం మాత్రం ఒకటే. Yeah, though the circumstances seems to be uncertain, God is able to provide. పరిస్థితులన్నీ కూడా ఎంతో అనిశ్చయంగా అనిపించినప్పటికీ దేవుడే మనకు సదుపాయం అనుగ్రహిస్తాడు. So it is also a call to live in harmony with God's ways. అంటే దేవుని యొక్క మార్గములలోనే మనం నడుచుకోవాలి అన్న ఒక పిలుపుది. And we have to understand that his commands are not burdensome. ఆయన ఆజ్ఞలు అవి భారముతో ఉన్నవి కావు అని అర్థం All చేసుకోవాలి. these commands are designed for our own good. ఈ ఆజ్ఞలన్నీ కూడా మన మంచి కోసమే అవి ఇవ్వబడ్డాయి. So God desires to bless us when we align our lives with his word. మనము గనుక దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నిర్ణయించుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మన కొరకే When ఇవ్వబడుతున్నాయి. we open our lives for God, and then automatically we can experience his full provision and peace. మన జీవితాలను దేవుని కొరకు మనము తెరిచి పెడితే అప్పుడు మనము దేవుని ఆశీర్వాదములన్నీ కూడా పొందుకోగలుగుతాం. God wants us to enjoy abundance and live in safety. దేవుడు ఎంతో సమృద్ధి అనుభవిస్తూ మనము సురక్షితంగా జీవించాలని కోరుతున్నాడు. And God's commands are given out of love. దేవుని యొక్క ఆజ్ఞలు అవన్నీ కూడా ప్రేమతోనే ఇవ్వబడ్డాయి. To give us, you and me, all the blessings. మీకు నాకు కూడా అన్ని ఆశీర్వాదములు ఇవ్వడానికే. So you and I have to enjoy abundantly, not just only surviving. ఏదో బతుకుతున్నానని కాకుండా మీరు నేను కూడా సమృద్ధిగా దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలి. Because God provides not only what is needed but goes above and beyond, offering a life marked by satisfaction. ఏది కావాలో అది మాత్రమే దేవుడు అనుగ్రహించడం కాకుండా దానికంటే ఎక్కువగా సమృద్ధిగా, అంటే మనం తృప్తి చెందేనట్టుగా దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. He wants you and me to lead a life that is marked by satisfaction, peace and safety. మీరు నేను కూడా ఎంతో సమాధానముతో, సంరక్షణతో మనము సురక్షితంగా జీవించే జీవితము మన జీవితాల్లో కనపరచాలని దేవుడు This కోరుతున్నాడు. abundance flows from his character as a loving and generous God. ఈ సమృద్ధి దేవుని యొక్క నైజం. ఆయన ఎంతో
ప్రేమ కలిగిన దయాళుడైన దేవుడుగా మనకి చూపిస్తూ ఉన్నాడు. So Jesus also spoke of God's care for us in practical ways. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని యొక్క ఈ సదుపాయం గురించి లేకపోతే ఆయన పట్టింపు గురించి క్రియాపూర్వకంగా మనకి చెప్పినాడు. In Matthew 6:25 to 33. మత్తయి సువార్త 6:25-33 వరకు. Don't worry what you are going to wear or what you are going to eat or drink. మీరు ఏమి తిందుమా తాగుదుమా ధరిందుమా అనే దాని గురించి చింతపడద్దు. And wonderful verses are there from verses 25 to 33 of Matthew 6. మత్తయి సువార్త 6:25-33 వరకు అద్భుతమైన మాటలు ఉన్నాయి. Through his own sacrifice in the New Testament, ఆయన నూతన నిబంధనలో చేసిన ఆయన బలియాగము ద్వారా Jesus made a way for us to experience God's full blessings. దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదములు మనము అనుభవించలాగన యేసుక్రీస్తు వారు ఒక మార్గం చేసినారు. Not because we are worthy. మనమేదో యోగ్యులమని It కాదు, is out of his grace. అది కేవలం ఆయన కృప ద్వారానే. In Lord Jesus Christ we have all we need for this life and also for the next life. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు ఈ జీవితంలో కావలసిన సమస్తము ఉంది. అంతేకాకుండా ఈ జీవితం తర్వాత జీవితానికి కూడా దేవుడు ఆ ఏర్పాటు చేసినాడు. May God enable us to enjoy all these things by truly obeying to his commands. నిజముగా దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆశీర్వాదములన్నీ కూడా మనము అనుభవించలాగిన దేవుడు సహాయం చేయనుగాక. Undoubtedly Christian life is very difficult. అనుమానం లేదండి, క్రైస్తవ జీవితం చాలా కష్టమైన జీవితమే. But from one angle it is very easy. కానీ ఒక కోణంలో చూస్తే చాలా సులువుగా ఉంది. What is that? ఏంటది? Whether you understand or not, obey his commands. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన ఆజ్ఞలకు మీరు లోబడండి, విధేయత చూపించండి. Demand the blessings. ఆశీర్వాదాలు మీరు అడిగి తీసుకోండి. With authority you ask. అధికారంతో అడగండి. Lord, I obeyed, you bless me. ప్రభా ఇదిగో నేను ఈ ఆజ్ఞకి లోబడ్డాను, అందుకే నువ్వు నన్ను దీవించు. God will never do anything against his word. దేవుడు తన వాక్యానికి తన మాటకి వేరుగా ఏమి చేయడు. When you obey the word of God, మీరు దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు, when you demand God, దేవుని దగ్గర అడిగినప్పుడు, Lord, I obeyed this, give me. ఇదిగో నేను ఈ ఆజ్ఞకి విధేయత చూపించాను, అందుకని ఇవ్వు అంటే, By seeing your face with a smile he will give. నీ ముఖాన్ని చూసి చిరునవ్వుతో ఆయన అది మీకు ఇస్తాడు. So in this angle it is an easy life. ఈ కోణంలో చూసినట్లయితే ఇది ఎంతో సులువైన జీవితం కదా. Understand or not, just obey. అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని ఆజ్ఞకు లోబడు. God is obligated to bless you. నువ్వు విధేయత చూపినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదింపబద్ధుడై ఉన్నాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున మా we తండ్రి, are so thankful unto thee because you are so loving, so generous God. మీరు ఎంతో ప్రేమ కలిగిన ఎంతో అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Many times people say God means we cannot approach him, he is so fearful, like that. చాలా సార్లు ప్రజలు దేవుడు ఎంతో భీకరుడైన దేవుడు, మనం ఆయనను సమీపించలేము అని అంటూ ఉంటారు. The God of the Bible, it is written, God is love. అయితే బైబిల్లోని దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది. There is forgiveness with you. ఓ ప్రభువా, మీ యొద్ద పాప క్షమాపణ ఉంది. And when we come to you, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు you will forgive. మీరు మమ్మల్ని క్షమిస్తారు. And you will not leave there, you will start loving us. మీరు అక్కడే విడిచిపెట్టక మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. Help us and give us the heart to obey your commands implicitly, completely. ప్రభా, మేము కూడా మీ ఆజ్ఞలు ఉన్నవి ఉన్నట్టుగా సంపూర్ణంగా విధేయత చూపించే హృదయాన్ని మాకు అనుగ్రహించి సహాయం This చేయండి. is the easy way to be blessed by God. ప్రభా, దేవుని చేత ఆశీర్వదించబడడానికి ఇది ఎంతో సులువైన మార్గం. Speak to us. మాతో మాట్లాడండి. Oh Lord, show us anywhere if we are disobedient. ఓ ప్రభా, ఎక్కడైనా మేము అవిధేయులంగా ఉంటే మాకు Oh, చూపించండి. they will block the blessings of the Lord. అలాగున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలకి అవి ఆటంకంగా ఉంటాయి. Bless us, O Lord. మమ్మల్ని దీవించండి ప్రభా, Lead us. మమ్మల్ని నడిపించండి. Provide the needed provisions and also protection. ప్రతి అవసరత అక్కడ మీరు అనుగ్రహించి కావలసిన సంరక్షణ కూడా మీరు అనుగ్రహించండి. Guide us throughout this day. ఈ దినమంతా కూడా మీరు మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.